అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా సాయశక్తుల కృషి చేస్తామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జనసమితి పార్టీ అప్పటి నుంచి కూడా పోరాటానికి ముందున్నది మీరు కూడా చెప్పారు. ఈ జరగబోయే డెలిగేషన్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీ గారు కూడా కోదండరామ్ గారు ఉన్నారు. వారి సహకారం ఇదివరకు కూడా తీసుకున్నాం. అజయ్ జనసేన పార్టీ ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సభను అలంకరించిన పెద్దలు తులు రాజేంద్ర గారికి, మోహన్ సార్ గారికి, అట్లే అధ్యక్షుడు మన నారాయణ సార్ గారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకి, రైతులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏ ఒక్క గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, రైతు నాయకుడికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మన తెలంగాణలోనే అతి త్వరలో నేను కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని, మీరందరూ సహకారం ఇస్తే నేను ముందుకు తీసుకెళ్తానని నేను ప్రతి నాయకుడికి, రైతు నాయకుడికి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ సభను అలంకరించిన పెద్దలు తుల రాజేంద్ర గారికి, ఈ నాకు సభ ఇచ్చిన పెద్దలకి నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి గారు, గతం కాకుండా గతం చాలా ఉంది.